देखो 2 किक मार लिया और देख लो क्लियर रैंक मैच और पूरी स्कोर मैच आ रहे हैं इसे रश कर लूँ हम इससे अगर रश कर लूँ तो मर जाएंगे सबको पता है मर जाएंगे 90 चलते हैं అరకులో కొత్తగా ఏర్పడిన మాడగడ సన్ రైజ్ పాయింట్ ఎలా సందర్శించాలి, అరకులో ఎక్కడ కృషి కావలసిన ఈ విషయాలన్నీ నేను ముందుగా వైజాగ్ వెళ్తున్నాను. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్. వైజాగ్ నుంచి అరకు ట్రైన్లో వెళ్ళడం. ఇదే మనం వెళ్ళబోయే ట్రైన్. విశాఖ కిరణ్ ఈ ట్రైన్లో విస్టాడోన్ కోచెస్ ఉన్నాయి. టికెట్ 735 రూపాయలు. బట్ నాకు టికెట్ దొరకలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. సెకండ్ సీట్ బుక్ చేసుకున్నాను. టికెట్ 75 రూపాయలు. ట్రైన్ ఉదయం 6:45 విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 11 గంటలకు అరకు చేరుకుంటుంది. బట్ ఇది ఎప్పుడు రైట్ టైంకి వెళ్ళదు. ఖచ్చితంగా 1 గంట లేదా 1.5 గంట లేట్ అవుతుంది. నార్మల్ గానే ఉంటాయి. వరకు కోట నుంచి అరకు వరకు వ్యూస్ చాలా బాగుంటాయి. వాటర్ ఫాల్స్, టన్నెల్స్, బ్రిడ్జెస్ మరియు వ్యాలీ వ్యూస్ తో చాలా బాగుంటుంది. వరకు కోట రావడానికి ఇంకా సమయం ఉంది. ఈ లోపు మనం అరకు ఎలా విశాఖపట్నం చేరుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం చేరుకోవడానికి అరకు 115 కిలోమీటర్లు. విశాఖపట్నం నుంచి బస్ లేదా ట్రైన్లో అరకు చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి అరకు ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది కాబట్టి ట్రైన్ చేయాలి. ఒకవేళ మీకు ట్రైన్ టికెట్ దొరకకపోతే బస్సులో వెళ్ళాలి. విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళడానికి 2 ఒకటి ఉదయం 45 నిమిషాలకు వెళ్ళి మరొకటి రాత్రి 9 నిమిషాలకు ట్రైన్ అర్ధరాత్రి 1 గంటకు అరకు చేరుకుంటుంది. ఆ టైంలో ఎటువంటి వెహికల్స్, హోటల్స్ లేదు. మనకున్న ఓన్లీ 1 ఆప్షన్ ఉదయం 6:45 మొదలయ్యే విశాఖ కిరణ్. కాబట్టి ఉదయాన్నే 6 గంటల లోపు విశాఖపట్నం చేరుకునే 6:45 నిమిషాలకు అరకు కుదరకపోతే ముందు రోజు విశాఖపట్నం చేరుకోండి. విశాఖపట్నంలో మరియు ఆర్కే బీచ్ లో ఉన్న సబ్మెరైన్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం సందర్శించండి. ఇంకా కైలాసగిరి, సింహాచలం సందర్శించి విశాఖపట్నంలో తరువాత రోజు ఉదయం 6:45 నిమిషాలకున్న ఈ విశాఖ కిరణ్ ఎక్స్ప్రెస్ లో అరకు చేరుకోవచ్చు. ట్రైన్లో విశాఖపట్నం కోచ్లో ప్రయాణించాలనుకుంటే టికెట్ 750 టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సెకండ్ సీటర్, స్లీపర్, అందులో సెలెక్ట్ చేసుకోండి. ఈ సీట్ అని ఉంటుంది. సెకండ్ సీటర్ అయితే టికెట్ 75 రూపాయలు. ఫ్లైట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీకు ట్రైన్ టికెట్ దొరకకపోతే బస్సులో అరకు చేరుకోవచ్చు. బస్ జర్నీ 4 గంటలు ఉంటుంది. టికెట్ 140 నుంచి 180 రూపాయల మధ్యలో ఉంటుంది. విశాఖపట్నం బస్ ఉదయం 8:15 ట్రైన్ వరకు కూడా చేరుతుంది. ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్ వరకు వ్యూస్ చాలా బాగుంటాయి. వెళ్ళే చిన్న జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బొర్రా కేవ్స్ నుంచి అరకు వరకు వ్యాలీ వ్యూస్ చాలా
దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలు చూస్తుంటే గుహల మధ్యలో చేసే ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రైన్ వర్రా గుహలు చేరుతుంది. వర్రా గుహల నుంచి ల్యాండ్స్కేప్ చాలా బాగుంది. कोई स्पॉट भी तो एयरपोर्ट पर नहीं वो कई सारे इंसान అరకు సమీపిస్తున్న కొద్దీ అరకు వ్యాలీ వ్యూస్ చాలా చాలా ये मैच नहीं हो पाएगा ब्रो भैया भैया हो पाएगा कि नहीं मेरे को लगता है नहीं Head there. कॉपरेट बंदा है Head there. मार दे क्या कुछ सौदा गोली पूरा सीधा गया ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. నేను ఈ ఆటోని ఏ బస్ లోకల్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. అందుకే 50 రూపాయలు ఛార్జ్ చేశారట, లేదంటే 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది అరకు టౌన్. అరకులోని మెయిన్ సెంటర్ రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే అరికా వ్యాలీ రిసార్ట్ ఉంటుంది. ఇదే అరికా వ్యాలీ రిసార్ట్. ఇది లగ్జరీ రూమ్ 3,000 నుంచి 3,500 వరకు ఉంటుంది. ఇది నేను బుక్ చేసుకున్నది. ఈ రూమ్ నాకు 19,000 పడింది. అదే ఏసీ అయితే 2,500. అరకు బస్ స్టాండ్ సమీపంలో హరిత హిల్ రిసార్ట్ ఉంది. లాస్ట్ టైం నేను అరకు వచ్చినప్పుడు హిల్ రిసార్ట్ లో స్టే చేశాను. అందులో 1000 Need money for రూపాయలు items. కాకపోతే నేను బుక్ చేసే సమయానికి ఆల్రెడీ రూమ్ బుక్ అయిపోయింది. ఇది హరిత హిల్ రిసార్ట్. ఇందులో 1000 రూపాయల నుంచి 5,000 వరకు రూమ్స్ ఉంటాయి. ఇది 1000 రూపాయల రూమ్. లోపల ఇలా ఉంటుంది. అరకులో లభించే లోపల అరకులో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. అరకులో స్టే చేయడానికి ఏపీ టూరిజం, హరిత హిల్ రిసార్ట్, హరిత వ్యాలీ రిసార్ట్ మరియు ప్రైవేట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా క్యాంపింగ్ సైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Unstoppable. అరకు సెంటర్లోనే ఉన్నాయి. వీటిని మనం ఏపీ టూరిజం వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము, చెక్ చేయండి. ఏపీ టూరిజం వెబ్సైట్ ఓపెన్ చేశాక అరకు సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ఇందులో 1000 రూపాయల నుంచి 5,000 వరకు రూమ్స్ లభిస్తాయి. అరకులో బడ్జెట్ లో స్టే చేయడానికి ఈ క్రాఫ్ట్ సెంటర్ నాన్ ఏసీ రూమ్ ఒక్కటే ఉంది. వీకెండ్స్ లో 12 వందలు, నార్మల్ డేస్ లో 900. ఇంకా ఐలాండ్స్ లో చాలా చేసుకోండి. అదేవిధంగా చివరిలో ఈ రిసార్ట్ లో 3,500 రూమ్స్ బాగుంటాయి. ఇవి కాకుండా చాలా హోటల్స్ ఉన్నాయి. కాకపోతే వాటికి ఆన్లైన్ బుకింగ్ లేదు. మీరు అరకు చేరుకొని రైల్వే స్టేషన్ లో లేదా బస్ స్టాండ్ లో ఆటో వాళ్ళని హోటల్ చూపించమంటే చూపిస్తారు. రూమ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంచుమించుగా 1,200 నుంచి 2,500 వరకు ఉంటాయి. అదేవిధంగా అరకులో చాలా క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయి.